విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నగరంలోని ఓ ప్రముఖ బేకరీపై దాడులు చేశారు. నిల్వ ఉంచిన స్టాక్ లేబుల్స్ లేని బ్రెడ్ ప్యాకెట్లను గుర్తించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అలాగే అనుభవం లేని వర్కర్లతో బ్రెడ్లు తయారు చేస్తున్నారని చెప్పారు. నిబంధనలు పాటించకపోవడంతో సెక్షన్ 32 కింద నోటీసులు ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఈ హెల్త్ ఆస్పెక్ట్స్ లో హైజీనిక్ కండిషన్స్ లో మేము నోటీస్ ఒకటి జారీ చేస్తున్నాము సెక్షన్ 32 కింద. ఎందుకంటే ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరికి కూడా ప్రాపర్ హైజీనిక్ ప్రోటోకాల్స్ లేవు. సో నో బడీ ఈజ్ వేరింగ్ హెడ్ గేర్స్ కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి, అప్రాన్లు కానివ్వండి ఏం పెట్టట్లేదు. నవ్ వీల్ వెరిఫై ది మెడికల్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళవి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఏంటి వర్కర్స్ కూడా చూస్తాము. మాకు ఇచ్చిన కంప్లైంట్లో ముఖ్యంగా ఒక పురుగులు ఒక బ్రెడ్లో రావటము, దాన్ని మేము ఈరోజు ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చి ఆయన మాకు ఇవ్వటం మూలంగా ఈరోజు ఈ నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేశాము. సో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీజర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ కోర్టులో పెట్టుతున్నాము. సో వారికి తగినటువంటి శిక్షలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము.